ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. బిడ్డలారా, ప్రార్థన చేసుకుని లేవగలుగుతాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైనవి నామనికి వందనాలు. మాకంటే యోగ్యులు, శ్రేష్ఠులు, గొప్పవారు ఎన్నికల దినాన్ని చూడలేకపోయారు ప్రభు. కేవలం మీ కృపను చూడగలిగాం. ఈ రాత్రి లైవ్ దీవించండి, ఆశ్రయించండి. పాటలో, ఆరాధనలో, వాక్య పరిచయంలో మీరు మీ నామాన్ని కనపరచుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మహిమ ఘనత నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము, సృష్టికర్త అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు రెండు చేతులు పైకెత్తి, వేర్ ఎవర్ యూ మే బి, ఎక్కడున్నా జస్ట్ వర్షిప్ ద లార్డ్ విత్ us. మాతో కలిసి లెట్స్ ఆల్ టుగెదర్ లిఫ్ట్ అప్ ద నేమ్ హై. ఓ ప్రైజ్ ద లార్డ్. డేలో ఫస్ట్ హవర్, దినములో మొట్టమొదటి గంట, ప్రథమమైన అవర్ దేవునికి అర్పణగా, ఆ సమయంలో దేవునికి స్తుతి ఆరాధన అర్పణగా చెల్లిద్దాం కృతజ్ఞతతో. ఓ కమ్ టు ద లార్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్. స్తోత్రం. ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా, సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయం.
వాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా give you all the glory and honor. There is nobody like you. There is nobody like you. Oh, there is nobody like you, Lord. Great, thou art great, Lord. Oh, wonderful Savior. Thank you, Jesus. Praise you, Lord. Praise your name. Praise your name. Oh, you're worthy, worthy to be praised. Worthy to be praised. Worthy to be praised. ప్రార్థన చేసుకుందాం. We give you all the glory. అలాగే ప్రార్థనలో మనం ఏకీవించి ప్రార్థన చేసుకుని దేవుని నామాన్ని ప్రార్థనలో ఏకీవించండి. Praise the Lord. Hallelujah. ఎన్ని మేలులు దేవుడు చేసి 1-2 సంవత్సరం చివరి దినాల్లో తీసుకొచ్చాడు. ఈ సంవత్సరం అంతా ప్రభువుని కాపాడి ఎన్నో అద్భుతాలు 1-2 ఎన్నో అద్భుతాలు ప్రభు చేసి ఉండగా లెట్ us be thankful to God. Yes, that's what I'm telling. We should be we should be thankful to God. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవలో ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులయ్యా. ఈ రాత్రి కాల సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. నాయన యేసయ్యా తండ్రి, మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. యేసయ్యా మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు నా స్తుతి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. స్తుతులేసయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఇష్టకొని చంటి బిడ్డ పడకుండా చేయండి. ఏదిష్టకొని చంటి బిడ్డ పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు. యవనస్తులు తాకండి, వాళ్ళ హృదయాలు పశ్చాత్తాప జీవంతో నింపండి. వాళ్ళ హృదయం నిండా పశ్చాత్తాప జీవంతో నింపండి. అనుకున్నారు తండ్రి. లేదు బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడిన వాళ్ళ హృదయాలు తాకమని నడిచినవి అనుకున్నారు కదా. అలాగే నాయన ప్రభా, నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసుతో స్థుతిస్తున్నాం ప్రభా అనుకున్నారు. నాయన ప్రభా, సేవకులు ఎక్కడ కుటుంబాలు కూడా మీరు ఆశ్రయించున్నారు, గృహాలు కూడా మీరు దీవించుకుని అడుగుతున్నారు ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు ఉన్నారు. ప్రతి హృదయాన్ని తాకి ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఈ దాసుని ప్రభా నాయన శక్తివంతుని వాక్యంతో నింపండి ప్రభా. ఏడంతల ఆత్మతో అభిషేకించండి. అలాగే ఎవరిని విడిచిపెట్టదు ప్రతి కుటుంబాన్ని దర్శించండి. మరి ఏ పరిస్థితులు గుండా ఉన్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. వారి హృదయాలు తాకమని అడుగుతున్నాను. దాసు ద్వారా మాట్లాడి మా హృదయాలు నిండా ఈ వాక్యంతో నింపమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన నీరు అక్కడ చాలా సమీపంగా ఉంది. నాయన నీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మంది సిద్ధపరిచే కృపద ఇచ్చామని అడుగుతున్నాను. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుందయా, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యతో బ్రతికిస్తుంది. కేవలం కృపే నీకు వందనాలు తండ్రి. అలాగే మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామ తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి. శ్రమగులో వెలుగులు ప్రకాశించండి అని కొందరు స్థితిస్తూ ప్రభు. అలాగే నాయన ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. వారి నాయన శరీరంలో ప్రతి బలహీనత నుంచి విడిపించండి అని కొందరు తండ్రి. అయా మమ్మల్ని అందరినీ స్వస్థపరచండి అని కొందరు. ఏవో రాఫాగా ఉండండి అని కొందరు. అలాగే నాయన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. అతిథి నెలకొద్ది సమృద్ధి ఇచ్చండి. నిరాశ నిస్పృహలు లేవనైతే సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. అలాగే ప్రభా నాయన నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని గనపరుస్తున్నామయ్యా, నీకు వందనాలు. నీ వాక్యము క్షమిస్తుందయా, నీ వాక్యము బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యతో బ్రతికిస్తున్నా. కేవలం కృపే తండ్రి వందనాలు తండ్రి. అలాగే నాయన ప్రభా నాయన తండ్రి, ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. వాడి త్రిశక్తులు లయపరచమని అడుగుతాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మశాలను బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. వాడి త్రిశక్తులు లయపరచమని అడుగుతున్నాను. నీ నామాన్ని కనపరిచి నామని ఇచ్చేసి ప్రాథమికాన్ని చేర్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.
దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని కీర్తనల గ్రంథం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. డెబ్బై మూడవ దావీదు కీర్తన 25వ వచనం. 73వ దావీదు కీర్తన 25వ వచనం. ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కర లేదు. పిల్లరా, ఇక్కడ భక్తుడైన ఆసాపు రాస్తూ మరి ఫస్ట్ హాఫ్ అంతా మరి చాలా ఒక రకమైన బాధ హృదయంలో వచ్చేస్తుంది. మనుషులు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు పాపంలో ఉన్నారు, వారికి దేవుడు లేదు, దెయ్యం లేదు, దేవుడు భక్తి అసలు లేదు, వాళ్ళకి భయపడిచి పాపం చేస్తారు, విచ్చలవాడి తిరుగుతున్నారు, మరి బాగానే ఉన్నారు, అన్ని విషయాల్లో వాళ్ళు చక్కగా ఉన్నారు. భక్తి కలిగిన మేమంతా ఎలాగైపోతున్నాం ఏంటి? వాడైపోతున్నాం, శ్రమలు వచ్చేస్తున్నాయి, నిందలు వచ్చేస్తున్నాయి, శిక్ష వచ్చేస్తుంది ఏంటి? క్షమించండి. ఏంటి ప్రభా దేవా, ఏంటి ఇలా జరుగుతుందని చాలా బాధ పెట్టుకుంటాడు, ఆయాసం పెట్టుకుంటాడు హృదయంలో. అది అయిపోయిన తర్వాత, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత దేవుని సన్నిధిలోకి వెళ్ళాడంట. He went to the presence of the Lord. 17th Lord. Until I went into the sanctuary of God. Until I went to the sanctuary of the Lord. Then I understood their end. Understood that. దేవుని సన్నిధికి ఎప్పుడైతే వెళ్ళాడో, until దేవుని సన్నిధికి వెళ్ళే వరకు ఆ శాంక్చురీలోకి పిల్లరా, ఆ ప్రత్యక్ష గుడారంలోకి ఆసాపు వెళ్ళే వరకునంట ఇదంతా ఆయాసంగా ఉందంట హృదయంలో. ఎలా ఉందంట హృదయంలో? 17 చెబుతుంది. Until I understood their end. Surely you have set them. Surely you have set them in slippery places. No, 17. Until I went into the sanctuary of God. Then I understood their end. ఇక్కడ ఆ సంగతి నాకు ఆయాసముగా ఉండిన మాట రాయబడి. It was too painful. అది it is too painful to me. ఎప్పుడైతే ఈ went to the sanctuary of the Lord, ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం దేవుని సన్నిధిలోకి వెళ్ళాడో అప్పుడు అర్థమైంది పిల్లరా. అప్పుడు కనులు తెరవబడ్డాయి, అప్పుడు హృదయం తెరవబడింది పిల్లరా. అప్పుడు అర్థమైంది వారు ఏంటో. అనుజనులు ఆశీర్వాదం కాదని, అనుజనులు భద్రత కాదని, వారి సంతోషం కాదని, వారు ఆ క్షణంలోనే పాడైపోతారని, వారు నాశనం దగ్గరగా ఉన్నారని ఇవన్నీ అర్థమయ్యేసరికి ప్రభా 22వ వచనంలో నన్ను క్షమించు, నేను పశుప్రాయుడిని అయిపోయాను, నీ సన్నిధిలో మృగం అంటాడు అయిపోయాను ప్రభా, నన్ను క్షమించిన ఆయన అని బాధపడి పిల్లరా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి కనపరుస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు ప్రభా, ఆకాశంలో నీవు నాకు ఉండగా. 25వ వచనం చదవాలి. Whom have I in heaven but you? There is none upon earth that I desire besides you. ఆకాశముందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు? నీవు నాకు ఉండగా లోకమున్నది ఏది నాకు అక్కర్లేదు. అంతవరకు నాకు అది లేదు ఇది లేదని బాధపడిన ఈ ఆశపు పరిశుద్ధాత్మదేవుడు హృదయం తెరిచిన తర్వాత ప్రియులరా అంటున్నాడు, నాకెవరున్నారు నీవు తప్ప అంటూ, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అన్నాడు. హల్లెలూయా. నాకేం అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ మనీ, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నాకేది అక్కర్లేదు, నువ్వు ఉన్నావు కదా, అన్నీ నువ్వు చూసుకుంటావు కదా. మన దేవునికి ఒక పేరు ఉంది, అదేంటి? యెహోవా ఈరే దేవుడు, చూచుచున్న దేవుడు, చూసుకున్న దేవుడు, అన్ని చూసుకునే దేవుడు. అందుకే అబ్రహాము దేవుడైన ప్రభువుకి ఏం పేరు పెట్టింది? 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం దేవునికి ఒక పేరు పెట్టాడండి. ఏం పేరు పెట్టాట? 14 వచ్చిన 22:14. అబ్రహాము ఆ చోటికి వచ్చి
అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. బా, దిస్ Asaph came to understand, came to know that his God is Jehovah Jireh. ఈ రాత్రి let us understand, let us speak out, let us confess that our God, our Lord is Jehovah Jireh God. అన్నీ చూసుకునే దేవుడు, ఎప్పుడు ఏం కావాలో అన్నీ సమకూరుస్తాడంతే. హౌ హీ విల్ డూ వి డోంట్ నో. అద్భుతాలు ఎలా చేస్తాడో మనకు తెలియదు, ఎవరిని ప్రేరేపిస్తాడో మనకు తెలియదు, ఎలా కదులుతాడో తెలియదు. బట్ హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. జెహోవా జైరే. దిస్ ఆసాపు దేవుడైన ప్రభు యెహోవా ఈరే అని గ్రహించాడు. అంటూ చివరికి వస్తూ అంటాడు 28వ వచనంలో, 28 చదువునా, Psalms 73:28, కీర్తన గ్రంథము And it is 73:28. But it is good for me to draw near to God. Yes. దేవుని పొందు ధన్యకరం. నాకైతే దేవుని పొందు ధన్యకరం. Draw me nearer to God. నేను దేవునికి దగ్గరగా ఉండటం, దేవుణ్ణి కలిగి ఉండటం, దేవుడైన ప్రభువుని నేను దేవుడిగా కలిగి ఉండటం, అది నాకు గొప్ప బ్లెస్సింగ్, అది భాగ్యం, ఆశీర్వాదం, దీవెన. ఈరోజు ఒక మాట చివరిలో చెప్పన, యేసు ప్రభుని మనకి దేవుడిగా మనం కలిగి ఉండటం ధన్యకరం అండి. అది ఎంతో గొప్ప భాగ్యం అండి. నిజంగా యేసు ప్రభుని కలిగి లేనివారు దురదృష్టవంతులు అని చెప్తాను నేను. యేసు ప్రభులాగా కన్నీటిలో కన్నీరు తుడిచేవారు ఎవరైనా ఉన్నారండి? యేసు ప్రభుల రోగాలు స్వస్థపరిచేవాడు ఎవరు ఉన్నారా? మన జీవితంలో జీవితమై, మన బ్రతుకులో బ్రతుకై, ప్రతి క్షణం మనం నడిపిస్తూ, ఆయన నమ్ముకున్న బిడ్డల్ని విడిచిపెట్టకుండా ఆదరిస్తూ బలపరుస్తున్న దేవుడు యేసు ప్రభు లాంటి దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? ఇవ్వడి. అనుభవించే వారికి తెలుస్తుంది పిల్లరా, ఆయన అలాంటి దేవుడు. బయట నుంచి చూసి మాట్లాడితే అర్థం కాదు. వేరే పర్స్పెక్టివ్లో, వేరే కోణంలో నువ్వు ఆలోచిస్తే వేరేలా నీకు అర్థమవుతాడు ఆయన. నీ మనోనేత్రాలు తెరిచి పిడరా యేసు ప్రభువుని నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆయన లాంటి దేవుడు ఎక్కడా లేడు. ఈ విశ్వంలో, ఈ యూనివర్స్లో దేర్ ఇస్ నో బడీ లైక్ జీసస్ ఎనీవేర్ ఎల్స్ on this planet, on this globe, in this galaxy. ఈ విశ్వములో ఆయన లాంటి వాడు, యేసు ప్రభు లాంటి వారు లేరండి. అది మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలా. ఆసాపు అంటున్నాడు, నువ్వు నాకుండగా లోకములు ఏది నాకు అక్కర్లేదు, నాకేం వద్దు. ఆ టైంకి అన్ని పంపిస్తాడు ఆయన. అన్ని నువ్వు కలిగి ఉండి యేసు ప్రభు లేకపోతే అది పెద్ద సున్నా. ఏమీ లేకపోతే యేసు ప్రభు నువ్వు కలిగి ఉంటే అదే మిన్న, అదే గొప్ప ఆశీర్వాదం, దీవెన. పిల్లల అరణ్యంలో తన ప్రజలకు ఏమీ తక్కువగా అక్కడిని పోషించాడంట. మనల్ని పోషిస్తున్నాడు కదా, మన అక్కర్లు తీరుస్తున్నాడు కదా, మన అవసరాలు ప్రభు తీరుస్తున్నాడు కదా. ఈరోజు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ టునైట్. హీ ఈజ్ యువర్ జెహోవా జైరే. ఆయనే యెహోవా ఈరే దేవుడు. యేసు ప్రభువే యెహోవా ఈరే దేవుడు. యేసు ప్రభువే నీ అక్కర్లను తీర్చేవాడు ఆయనే. పరీక్షించి చూడు, ఒకసారి రుచి చూడు. కమ్ అండ్ టేస్ట్ ద లార్డ్ హౌ హీ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. నీ శ్రమల నిమిత్తం నువ్వు ఎందుకు కన్నీరు గారుస్తున్నావు? నీ భారాన్ని నువ్వు ఎందుకు భరిస్తున్నావు? నీ భారాన్ని బట్టి ఎందుకు కుమిలిపోతున్నావు? నీ వ్యాధిని బట్టి, నీ సమస్యను బట్టి, నీ ఇబ్బందులు బట్టి ఎందుకు కుమిలిపోతున్నావు? కుమిలిపోవద్దు. రా ప్రభు దగ్గరికి, ఆయన వైపు చూడు. ఆసాపులాగా ఆయన శాంక్చురీలోనికి రా, ఆ ప్రత్యక్ష గుడారంలోనికి రా, దేవుని సన్నిధిలోనికి రా. ఆయన ఏంటో నీకు అర్థమవుతుంది. గ్రహించు, అర్థం చేసుకో ఆయన వాక్యాన్ని. యేసు ప్రభు అనే ఆత్మీయ నేత్రాలతో చూడు ఒకసారి. ఎంత మంచి దేవుడు. ఇలాంటి యెహోవా ఈరే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తారు.
నమ్మితే అద్భుతాలను చూస్తాం. మీద బ్లెస్సెస్ వర్డ్స్ ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన నాయన మీ దయకే ఉన్నాడు ప్రభు. ఆసాపు నాయన భక్తుడి యొక్క జీవితాన్ని మా ముందు ఉంచావు ప్రభు. అవును తండ్రి నాయన, ప్రత్యక్ష గుడారంలోనికి నీ సన్నిధిలోకి వచ్చే వరకు ఆయాసం ప్రభు, మీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆయాసం ఎగిరిపోయింది నాయన, బాధ ఎగిరిపోయింది నాయన, దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోయాయి ప్రభు. నాయన నువ్వు ఉంటే చాలు అనుకుంటున్నాడు. అవునయ్యా, ఈ రాత్రి మీరు మాకుంటే చాలయ్యా. మా కళను తీర్చే దేవుడు నీవే కదా, మాకు ఆధారమైన దేవుడు నీవే కదా, మా ఆశ్రయం నీవే కదా. మీ మీద ఆధారపడుతున్నాం, నీ వైపు చూస్తున్నాం తండ్రి. యెహోవా ఈరే దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ యేసు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణాత్మ దేహాలు ప్రియుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడండి. త్రియేక దేవుని త్రియేక దేవుని ఆశీర్వాదాలు మనకు తోడు నడిపించుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్, షలోమ్ అండి. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.